ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి అనే రూల్ లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇంగ్లీష్ని చాలామంది ట్రోల్ చేసిరు, ఘోరంగా ట్రోల్ చేసిరు. అది బట్లర్ ఇంగ్లీష్ అని, బ్రోకెన్ ఇంగ్లీష్ అని, అతనికి ఇంగ్లీష్ రాదని చాలా ట్రోల్ చేసిరు సోషల్ మీడియాలో. ఓకే, అయితే అది వాస్తవానికి అది తప్పు, ఎందుకంటే ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, అడిగిన ప్రశ్న ఏంటిది, దానికి ఏ సమాధానం చెప్పాలి అనే విషయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దానికి ఇంగ్లీష్తో అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ గురించి అడిగితే టీ హబ్ గురించే మాట్లాడడానికి ఇంగ్లీష్ అవసరం లేదు, ఏ లాంగ్వేజ్లో చెప్పినా నో ప్రాబ్లం, రైట్. కానీ టీ హబ్ గురించి అడిగితే దానికి ఏమాత్రము సంబంధం లేని న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంది? పరువు పోతుంది కదా, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద పోయేది తెలంగాణ పరువు కదా, అందుకే జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. సరే, ఈరోజు ఇంగ్లీష్ రాలేదు కాబట్టి నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఇట్లా నన్ను హేళన చేస్తున్నారు అని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. సరే, మీ బాధకు ఒక అర్థం ఉన్నది కదా, ఖచ్చితంగా ఉన్నది. మరి కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడి, హండ్రెడ్స్ ఆఫ్ సిఈఓస్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఫారిన్ యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడి హైదరాబాద్కి కొన్ని వందల కంపెనీలు పట్టుకొచ్చిండు. ఆ కంపెనీలు అన్నీ మన ముంగట్నే ఉన్నాయి. టీ హబ్ స్టార్ట్ చేసింది కూడా కేటీఆర్ గారే. చాలా కంపెనీలు కూడా అన్నీ మన కళ్ళ ముంగట్నే ఉన్నాయి. అతను ఫారిన్ యాక్సెంట్ మాట్లాడతాడు, ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడతాడు, ఆ అమెరికన్ ప్రెసిడెంట్ డాటర్తో కూడా అతను మాట్లాడండి, ఇవాంకా ట్రంప్తో పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అది అన్డౌటెడ్లీ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ట్విట్టర్ టిల్లు అని ఏలనే చేసినప్పుడు ఎటు పోయింది మరి మీ బాధ? అతను ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, పర్ఫెక్ట్గా ఏ టాపిక్ అయినా అతను మాట్లాడగలుగుతాడు, ఏ దేశం పోయినా అతను డీల్ చేయగలుగుతాడు, ఎట్లాంటి కంపెనీలు వచ్చినా అతను కన్విన్స్ చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ట్విట్టర్ టిల్లు అన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో కనీసం 2 ముక్కలు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడతలేరు కదా. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఇజ్జత్ తీస్తున్నారు కదా. సరే, ట్విట్టర్ టిల్లు అని అందామని అనుకున్నారు. సరే, ఇప్పుడు ఒకే ఒక్క ట్విట్టర్లో ఒకే ఒక ట్వీట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఒక్క ట్వీట్ మీరు చేయగలిగినప్పుడు అప్పుడు కేటీఆర్ని పిలవండి. అప్పుడు కూడా ఏలన చేయడం తప్పే. మిమ్మల్ని ఏలన చేసినా, మీరు వాళ్ళని ఏలన చేసినా తప్పే కదా. ట్విట్టర్ టిల్లు ఏంది? మీకు దమ్ముంటే సబ్జెక్ట్ నాలెడ్జ్లో మాట్లాడండి. ఆ కంపెనీలు ఏంది, కంపెనీలో పెట్టుబడులు ఏంది, ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ఇది కదా మీరు అడగాల్సింది. ట్విట్టర్ టిల్లు అని మీరు ఏలన చేసిర్రు, మీకు ఇంగ్లీష్ రాదని వాళ్ళు ఏలన చేస్తున్నారు. గట్లనే ఉంటుంది. అగో మన దాకా వస్తే కానీ నొప్పి అర్థం కదా, మరి అది తప్పే కదా. ఒక్క ట్వీట్ అయినా చేయగలిగే దమ్ముందా మీకు ఇంగ్లీష్లో? లేదు. మరి అంత పర్ఫెక్ట్గా ఫారిన్ యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తిని పట్టుకొని అట్లెట్లా ఎలా చేస్తారు, అట్లెట్లా ట్రోల్ చేస్తారు? అది తప్పు కదా మరి అని అడుగుతున్నారు జనాలు.